హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చి రాగి తోపు అండి. రాగి తోపు అంటే ఇదొక స్వీట్ పేరు. ఇప్పుడైతే మంచి బలము పిల్లలకైతే, ఎదిగే పిల్లలకు కానీ మెచ్యూర్ అయిన పిల్లలకు కానీ మంచి చాలా అంటే చాలా బలం ఫ్రెండ్స్ ఈ స్వీట్ అనేది. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక గిన్నె ఒకటి తీసుకున్నాను, ఒక బౌల్ ఒకటి తీసుకొని మనం ఒక కప్పు అయితే మెజర్మెంట్ పెట్టుకోండి. ఒక కప్పు నిండా రాగి పిండి అయితే వేసుకుంటున్నాను. రాగి పిండి వేసిన కప్పుతోనే ఆ కప్పు నిండా వాటర్ అయితే వేసుకోవాలి. మీరు ఏదైనా కొలత అనేది పెట్టుకోండి. ఇప్పుడైతే ఇదంతా కలిపేసి ఉండలు లేకుండా కలుపుకోండి. పిండి అనేది కలిపేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఏ కప్పు నిండా రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోండి. ఒక కప్పు నిండా బెల్లం వేసిన తర్వాత ఒక 2 కప్పుల నిండా వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను. 2 కప్పులు వాటర్ వేసేసుకొని జస్ట్ బెల్లం కరిగితే సరిపోయిద్ది. యాలకుల పొడి కూడా ఒక 4 యాలకులు అయితే తీసుకొని ఆ పొడి కూడా వేసుకున్న తర్వాత చూసారు కదా బెల్లం కరిగిపోయింది. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. నేను సాల్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే ఈ వాటర్ అనేది కొంచెం వడకట్టేసుకోవాలి. మనం కొంచెం వడకట్టేసిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత పచ్చి కొబ్బరి అయితే తీసుకుంటున్నాను నేను. ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. పచ్చి కొబ్బరికి బదులు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మరీ చిన్నపిల్లలకు పెడుతున్నామంటే కొబ్బరి కూడా స్కిప్ చేసేసి జీడిపప్పు బాదం అయితే వేసుకోవచ్చు. పెద్దవాళ్ళకి మనకి మెచ్యూర్ అయిన పిల్లలకైతే పచ్చి కొబ్బరి అంత పెట్టరు కదా, ఎండు కొబ్బరి పెడతారు. అందుకని ఎండు కొబ్బరి అయితే వేసుకోండి. ఇప్పుడైతే పచ్చి కొబ్బరి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండి బెల్లం వాటర్ వేసేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకోండి. అసలు ఉండలు కట్టకుండా ఇంకా పిండి వేసినప్పటి నుంచి ఇట్లా కలుపుతూనే ఉండాలండి. ఇట్లా కలుపుతూ ఉంటే చక్కగా మనకి మొత్తంగా చక్కగా ఫ్రై అయిపోయింది. అంటే పిండి అంతా చక్కగా ఉడికిద్ది. బాగా దగ్గరకు అయిన దాకా చక్కగా కలుపుకోండి. అట్లా కలిపేసిన తర్వాత చూసారు కదా చక్కగా ఇట్లా కలిపేస్తే కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత అయితే మనం మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి అయితే వేసుకుందాము. ఇట్లా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసి మళ్ళీ ఒక 3-4 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకుంటే మన స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్దండి. పిల్లలకు పెడితే మాత్రం మంచి బలం కూడా అసలుకి రాగి పిండితో. అందులో సాల్ట్ అవి వేసి మన జావ కాసిస్తే వాళ్ళు అస్సలు తినరు. ఇట్లా బెల్లంతో చేశారంటే కాస్త తియ్యగా ఉండేది కదా, తింటారు. ఇప్పుడైతే ఒక 4-5 నిమిషాల తర్వాత అయితే మనం స్టవ్ ఆపేద్దాము. స్టవ్ ఆపేసిన తర్వాత వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా ఎట్లా ఉంటే సరిపోయిద్ది మనకి. మరి అంత గట్టిగా బాగోదు. చల్లారిన తర్వాత కాస్త గట్టిగా అయితే అయ్యిద్దండి. ఇప్పుడైతే నేను గిన్నెలోకి అయితే చూపిస్తున్నాను చూడండి. గిన్నెలోకి వేసిన తర్వాత వేరే గిన్నెలోకి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం మనం. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను.